జై గురుదేవ్. శ్రీమాత్రే నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓ హిందువా మేలుకో, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనే నినాదంతో మొదలైన శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠం తరపు నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రీయ సాధు సంక్షేమ సమితి అధ్యక్షుడిగా 20 ఏళ్ల పాదయాత్ర పూర్తి చేసుకుని 5వసారి సైకిల్ యాత్ర శ్రీ శబరిమలకు సంకల్పించి యాత్రా కార్యక్రమంలో భాగంగా ఇవాల్టికి బయలుదేరినప్పటి నుంచి చూసుకుంటే 9వ రోజు ప్రయాణం సాగుతూ ఉంది. ఇందులో భాగంగా తమిళనాడులో ఉన్న వేటసంద్రం అనే ప్రాంతానికి దగ్గరలో ప్రయాణం సాగుతూ ఉంది. మధ్యాహ్నం సమయంలో చిన్న విశ్రాంతిగా అయ్యప్ప స్వామి దేవాలయం ఒకటి అక్కడ ఆగడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో యాత్రా కార్యక్రమంలో మధ్యలో కొన్ని చోట్ల రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. వెనక వచ్చేవారు కానీ, మీకు తెలుసున్నవారు కానీ, ఎవరైనా కానీ పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ చేస్తుంటే వారికి ఇటువంటి వీడియోలు షేర్ చేయడం, లేకపోతే మీరు వివరం చెప్పడం కూడా చేయవచ్చు. రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ఎటువంటి మంచినీళ్ళ సదుపాయాలు కూడా కష్టంగా ఉంది. తమిళనాడు ఎత్తు ప్రదేశం కాబట్టి, కొండలు ఉన్న ప్రదేశం కూడా కాబట్టి ఊపిరి తీసుకోవడం చాలా కష్టతరంగా మారుతుంది. అందుకని ఖచ్చితంగా మనం ఆ హైటు ఎత్తుడి రోడ్లకి మన ప్రయాణం చేస్తున్న సమయంలో ఖచ్చితంగా సరైన ఏర్పాట్లు చేసుకుని మనం ప్రయాణం చేయడం చాలా ఉత్తమమైన విషయం. అలాగే కొంతమందికి కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఇంత స్పీడ్గా ఎలా వెళ్తున్నారు, ఇంత దూరం అని చెప్పేసి దీని విషయంలో ఒక చిన్న వివరం చెప్తున్నాను. సంకల్పం దృఢమైనది అయినప్పుడు యాత్ర సంపూర్ణంగా దైవానుగ్రహంతో ముందుకు సాగుతుంది. ఎందుకు అంటే మనకి పరమ పూజ్యులు అయిన జయేంద్ర సరస్వతి గారు ఒకానొక సమయంలో లోక సంచారంలో భాగంగా ఒక ప్రత్యేకమైన స్థానాలకి, అనగా మంచు ప్రాంతాలకు ప్రయాణం చేయడం జరుగుతూ వచ్చింది. వారు నడకదారిలో వెళ్ళి అలసిపోవడం వల్ల ఆ రోజు రాత్రి ఒక చోట ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. రాత్రి సమయంలో స్వామివారు విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం ఆయన ఎట్టి పరిస్థితుల్లో సమయానికి నిద్రలేచి వారి కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే భక్తులు, ఆయనతో ఉన్న శిష్యులు ఖచ్చితంగా ముందుగా లేచి వారి కోసం ఏర్పాట్లు చేసేవారు. ఆ రోజు వారు ఉదయమే లేచే ముందు ఒక్కసారి వెళ్ళి చూసేసరికి స్వామివారికి అతి భయంకరంగా చలి, జ్వరం రావడం జరిగింది. అటువంటి సమయంలో స్వామివారు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భక్తులు ఏమనుకున్నారంటే, శిష్యులు వారిని ఇబ్బంది పెట్టకూడదు, నిద్రావస్థలో ఉండని అని చెప్పేసి వారు ఆ విషయాన్ని గుర్తించి విడిచిపెట్టారు. కానీ వీరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు శిష్యులు. అదే సమయంలో స్వామివారు రోజు వారు నిద్ర లేచి ఏ విధంగా ప్రయాణం ఉంటుందో అదేవిధంగా వారు చేసి వారి కార్యకృత్యాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారికి చలి, జ్వరం అనేది చూడకుండా వారి కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్న సమయంలో స్వామివారిని శిష్యులు అడిగారు, ఎందుకు స్వామి ఇంత చలిలో కూడా మీరు స్నానాలు చేస్తూ ఈ చలిలో చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు స్వామివారు ఒకటే అన్నారు, ఇబ్బంది, చలి, జ్వరం అనేది నా శరీరానికి వచ్చింది కానీ నా మనసుకు రాలేదు. నా మనసు ఎప్పుడూ కూడా ఉత్సాహంగానే ఉంది. సంకల్పం అనేది దృఢంగా ఉంది కాబట్టి నా యాత్ర ఆగదు. శరీరం శాశ్వతం కాదు.
యాత్ర శాశ్వతం, నా సంకల్పం శాశ్వతం కాబట్టి నేను ఖచ్చితంగా ప్రయాణం చేస్తాను అని చెప్పేసి స్వామివారు అంత చలిలో కూడా స్నానాలు చేసి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు. అదేవిధంగా సంకల్పం అనేది దృఢంగా ఉన్నప్పుడు మనం చేసే కార్యక్రమం కూడా దైవానుగ్రహం కూడా మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అదేవిధంగా నా ప్రయాణం సాగుతూ ఉంది. అన్నిటికీ మించి మీ అందరి ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీరందరూ కూడా అర్థం చేసుకుని ఇటువంటి యాత్రలో ఎక్కువ సమయాన్ని తీసుకుని యాత్రని సద్వినియోగపరుచుకుని అందరూ కూడా తృప్తిగా యాత్రను నిర్వహించండి. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్.